కమ్ బ్యాక్ హోమీస్. సో ఇవాళ యాక్చువల్లీ ఎగ్జిబిషన్కి వెళ్దామని చాలా కోరిక ఉండే, చాలా ప్లాన్ చేసి మరీ వచ్చాను. ఇవాళ కుదురు చూస్తే వర్షం పడింది, ఏం చేయలేము. ఇంకా ఎటైనా పోదామని తిరుగుతుంటే చూడండి ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్, ఎటు పోలేము అనుకుంటున్నా. సరే మా వాళ్ళేమో రమ్మన్నారు, వచ్చి చూద్దాం ఏదో ఒకటి చేద్దామన్నారు. చూద్దాం ఏమవుతుందో అని చూస్తూ ఉండండి. ఫైనల్ గా చాలా లాంగ్ టైం తర్వాత అసెంబ్ల్ అయ్యాము. ఒక్కొక్క డెస్టినేషన్ నుంచి వచ్చాము. సో కానీ ఇంటి కింద ఉన్నోడు మాత్రం రావడానికి 20 minutes పట్టింది. గచ్చిబౌలి నుంచి నేను 25 minutes లో వచ్చాను వీడికంటే ముందే. వీడు ఆల్రెడీ 20 minutes వెయిట్ చేశాడు. ఇంటి కింద ఉన్నోడు కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సరే ఇప్పుడైతే మనం బేసిక్ గా మంచిగా అనుగోలు పోదాం. అనుగోలు పోయి గోల్ఫ్ ఆడదాం సరదాగా. మంచి వెదర్ ఉంది, నైస్ చాలా పీస్ఫుల్ గా ఉంది. నేమో ముట్లే అందుకో మొదలు అంటున్నా. నేను పోయి నేను రిచ్ గా అయినా పోయి కర్ర బిల్ల మా ఊర్లో ఉరికి చురికి కొట్టేవాడి బిల్లని. అవునా? అలానే కొడితే ఇప్పుడు బాల్ ని, కానీ బాల్ ఎగిరే ఉంటుంది. గోల్ఫ్ ఎవరికైతే ముగ్గురు ఎవరు గల్ఫ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. గల్ఫ్ వాడు మాత్రం ఎవ్రీ సండే అంబానీస్తో ఆడుతూ ఉంటాడు. అంబానీస్తో ఆడతాడు. ఎన్ని బాల్ పోగొట్టాడంటే అంబానీ. నేను ఇప్పుడు గల్ఫ్ అక్కడ కొడితే నువ్వు క్యాచ్ పట్టుకోవడం ఇట్లాంటి పులుసు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. స్మూత్ రోడ్ లేరా? స్మూత్ గా అంటే ట్రాఫిక్ లో స్టక్ కాకుండా. అలా అంటే నువ్వు రింగ్ రోడ్ నువ్వు రోజు మీ ఇంటికి రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళు. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ వెళ్ళి ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి స్మూత్ గా వెళ్తుందా కారు? రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ అది అసలే కాన్సెప్ట్ అర్థం కావట్లే జనాలు. చెప్పిండు ఇప్పుడు 2 రోడ్లు ఉన్నాయండి. ఒక రూట్ వాడు చెప్పిండు 6 kilometers అన్నారు. 6.6 kilometers 15 నిమిషాలు అన్నాడు. వీడు ఇంకో రూట్ చెప్పిండు 4.4 kilometers, కానీ సేమ్ టైం అయితే సేమ్ 14 minutes. వీడు ఇప్పుడు 6.6 kilometers బెస్ట్ అని డిబేట్ చేస్తున్నాడు. ఇది ఏంటో వీడిని అడిగి 6.6 స్టెప్స్ లా ట్రాఫిక్ ఆగలేదు, సిగ్నల్స్ లేవు. ఇక స్మూత్లీ వెళ్ళిపోవచ్చు అన్న. స్మూత్ ఆపరేడా. ఒక 9 అవుతుంది. సో యూ కెన్ లిసన్ ద మ్యూజిక్, ప్లెజెంట్ మ్యూజిక్ దేర్ ఆల్సో. పాటలు ఏం అర్థం కాకపోవట్లే కానీ బానే ఉంది. సో ఇంకొద్దిసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ మ్యాచ్ ఉంటే ఇంకా బాగుంటది. మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది, సేమ్ ప్రాబ్లం. అందుకే మాకు లేట్ అయింది. సో ప్లేస్ అయితే బాగుందండి, చాలా డీసెంట్ గా ఉంది, నీట్ గా. హాయ్, ఫైనలీ వి ఆర్ హియర్ గైస్. మొత్తానికి వచ్చాం ప్లేస్ కి. మనోడు ఎంత కష్టపడుతున్నా ఒకసారి చూడండి. అక్కడ ఫెయిల్, ఫస్ట్ బాల్ ఏం చేసి. సో ఇప్పుడు మనం కొట్టి చూపిస్తున్నాం, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో దే ఆర్ ప్రొఫెషనల్స్. ఓకే, సరే మళ్ళీ విసేతురా. కథ 100లో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు, సక్సెస్ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. 1 2 3 అయిపోయి. ఖాళీ. చూడండి, యాక్షన్ అయితే ఇట్లా రావాలి. వన్ గోల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్ ట్రై. ఎందుకంటే మనం బయట ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఫుట్బాల్ ఆడుతాం. వన్ గోల్ఫ్ లో వస్తే మాత్రం గోల్ఫ్ ఆడొచ్చు. బేసిక్ గా 2-3 hours మనం ఆడాలంటే 5,000 నుంచి 7,000 దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో
ఒక అరే వద్దురా స్వామి నువ్వు. అరే చెప్తున్నా కదా, అబ్దుల్ కలాం కలవగలం అన్నాడు, కథలు మింగమలేదురా, నువ్వు గమ్మున పోరా, నీకు రాదు. రేపు రూమ్ లో ప్రాక్టీస్ చేసుకో, రేపు రూమ్ లో చీపురు చేసుకొని ప్రాక్టీస్ చేసుకో. కొన్ని షార్ట్ తర్వాత నాకు వచ్చింది కాబట్టి కొన్ని షార్ట్స్ ఒక్క షాట్ సరిగ్గా కొట్టలేదు. కొట్టినారా? అరే ఇప్పుడు కొడతారా అట్లా అన్ని బాల్ వెయిట్ చేసి గైస్ ఇది పరిస్థితి. ఒక ఆల్మోస్ట్ ఒక 50 బాల్ ఫస్ట్ బాల్ కొట్టిందయ్యా, కానీ కెమెరా క్యాప్చర్ అవ్వలేదు. కొడతా అని చెప్పి కొట్టినా లేదా కొట్టినా అరే చెప్పి కొట్టేవాడు మావాడు రాండమ్ కాదు. నేను ఏమన్నా అను లేదు ఇప్పుడు కొడతారని చెప్పిన అయిపోతా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. చీపురుతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రివర్ పెట్టి కొడుతున్నాడు రా. జూమ్ జూమ్ జూమ్. ఇది అట్లనే ఉండదు. కరెక్టేరా. ఈ అమ్మాయితో గల్ఫ్ ఆడతాడండి. అమ్మాని అబ్బా అది రివర్ పెట్టి అరే ఆగ్రా Doctor, what's the problem? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. బేసిక్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం, వార్మప్ సెషన్ అనమాట. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నుంచి పర్ఫెక్ట్ అవుతాం మనం. ఇట్స్ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. మంచి ప్లేస్ బేసిక్ గా, మంచి హ్యాంగ్ అవుట్ చేయొచ్చు, ఫుడ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ గోల్ఫ్ ఆడొచ్చు. అంటే ఎప్పుడు ఎక్కడ ఆడము కాబట్టి ఇక్కడికి వచ్చి ఆడాలంటే మంచి ఎక్స్పీరియన్స్. ట్రై చేయాలి బేసిక్ గా గోల్ఫ్. గైస్ ఇప్పటికైతే ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. ఎవరైనా చెప్పినా ప్రాక్టీస్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే బేసిక్ ఇక్కడ ఒక 5 రింగ్స్ ఉన్నాయి. మేము బెట్ ఆడదాం అనుకుంటున్నాము, నేను వీడియో వాడు. సో మా టార్గెట్ వచ్చేసి ఆ పర్పుల్ కలర్ బేసిక్ గా ఈ కార్నర్ లో యూ కెన్ సీ దట్. ఎవరు ఆ పర్పుల్ కలర్ నియర్ బై కొడతారో, ఎవరు ఆ పర్పుల్ కలర్ మనిషికి 3 ఛాన్స్. సో స్వామి. వాళ్ళకు స్టార్టర్ తెప్పిస్తారు అన్నమాట. బెట్ ఏందో కూడా రివీల్ చేసి. స్టార్టర్ ఫస్ట్ ఎవరు వెళ్తాడు? నారాజు ఎదురా. మీరు ఉండండి బికాస్ పంటలేద్దాం. రెడీ 3 2 1. నువ్వే వాళ్ళిద్దరు మీరే అంటే ఇద్దరు పోతాం. ఇక్కడికి పోయి 3 ఛాన్సులు ఒక్కొక్కటి. 3 ఛాన్సులు. 3 పర్పుల్. నైస్ షాట్. సెకండ్ షాట్ వరస్ట్. ఓ వండర్ఫుల్ మ్యాన్. కింద పాక్కుంటా కూడా పోలేదు. అవి పోయింది చూడు. ఏడదా మిడిల్ లాని పోయింది. ఏంటిది? పైన చూద్దాం. ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అవుట్ అయినా కూడా బేసిక్ గా. ఆ సెకండ్ బాల్ అవుట్ అయిపోయింది. నేనే బెటర్. విన్నర్ అంటే కొంచెం చూపిస్తాడు. విన్నర్ వి బెస్ట్ ద విన్నర్. విన్నర్ చిల్లర్ గైస్ బెస్ట్. విన్నర్ కెపాసిటీ లేదు బెట్టింగ్. మీరు ఒడితో బెట్టుగా వస్తున్నారా? నేర్చుకోండి. ఎనర్జీ ట్రావెల్స్ ఇట్లా కొట్టాలి. బాగానే వెళ్ళారు అచ్చుడు. ఇది ఉన్నాయి అది వండర్ఫుల్. ఇంకోసారి వండర్ఫుల్ 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 వండర్ఫుల్. అబ్బా సెంటర్ సూపర్. మీకన్నా మంచిగా పోయిందిరా. అసలు మామూలు కొట్టలేదు, కింద పాక్కుంటుంది ఇట్లా బాల్. రెండో బాల్ అయితే మామూలుగా లేదు, సూపర్. ఇది మూడోది. అది ఏంటి అది? అరే మీకన్నా ముందు పోయింది. విన్నర్. బోల్ లోపల ఉండాలిరా. అరే మీకన్నా ముందు పోయిందిరా. బోల్ లోపల ఉండాలి. డిస్క్వాలిఫై పోయినాయి. దగ్గర ఉంది ఒక్కరిని, మీ ఇద్దరు డిస్క్వాలిఫైడ్. చూసినా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఓడిపోతారు. ఆటరాని అట్టి పండు వాడు నారాజుగా అడు కాదు.
అభిషేక్ ఆడు, వికాస్ ఆడు. ఈరే ఒక 50 బాల్ ఆడి ఒకటో 2 కొట్టాడు, అది కూడా సరిగ్గా కొట్టలే. డొల్లగాడి నేనే కొట్టిన వీళ్ళకన్నా బెటర్ కదా లాస్ట్ కి. అందుకని ప్రాక్టీస్ ఉండాలి. ఫ్లూక్ షాట్స్ ఎవరైనా కొడతారు. కరెక్ట్ షాట్ కొట్టడం ఈ రోజు అయితే బాగా మంచి వ్లాగ్ అయింది. మీరు కూడా బాగుంటుంది. హెడ్ టు హోమ్. యా మీరు గుడ్ హెడ్ టు హోమ్. బాగా ట్రై చేశాడు మనోడు, కానీ అవ్వలేదు. నేనైతే అసలు కొట్టిన బాల్ ప్రతిదీ అసలు 6, 4 అన్ని వచ్చేసా. వాడు గోల్ ఫాడుతున్నా, క్రికెట్ ఆడుతున్నా. ఆర్సీబీ ఫ్యాన్ మీరు అర్థం చేసుకోండి, అది చూసుకోండి. ఆర్సీబీ ఫ్యాన్ ఆటలు ఎక్కువ తక్కువైనా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ లాగా పర్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ చెన్నై లాస్ట్ 2 బాల్స్ వచ్చి ఒక 6 కొట్టి వెళ్ళిపోతాడు. అలా కాదు, ఒక్కటి కొట్టినా డిఫరెంట్ కొట్టినట్టు ఉంటది. ఇక్కడ సన్ రైజర్స్ ఏముంది, ఎప్పుడో ఒకసారి వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ పర్ఫెక్షన్ కోసం ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ జీవితంలో ఒకసారి నమ్మదే మేము ఎప్పటి నుంచో అందరం కామన్ గా, మేము ముగ్గురం కామన్ గా ఒక ప్లేస్ కి వెళ్ళాలి వన్ గోల్ఫ్. సో చాలా రోజులు అనుకున్నాం, సరే కాస్ట్ ఎక్కువ ఖర్చు అయినా కానీ సరే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే కానీ పోదామని ఫిక్స్ అయినాం. మొత్తానికి పోయినాం అనుకోని. బట్ వి హాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రాపర్ గోల్ఫ్ కాదు కానీ ప్రాపర్ గోల్ఫ్ అంటే మనం ఒక బాల్ తో కొడితే సరిపోతుంది అనుకుంటాం, కానీ దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. యాక్చువల్లీ వి ఆల్ ఫెల్ట్ ద సేమ్. దట్ మచ్ ఈజీ కాదు అది. ఇది కొంచెం టెక్నిక్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ ఉండాలి, కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఉండాలి. వీడు కొట్టిన బాల్స్ ఇక్కడ ఎవరు పట్టుకోలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోండి. మీరు రాంగ్ రూట్ లో పోతున్నాం నాకు అర్థమవుతుంది. మనం చెప్పాలి కదా ముందు